యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఈ యొక్క సమయంలో దేవుడు జూన్ నెల మొదటి ఆదివారాన మనలందరినీ సజీవితుల్లో ఆయన ఉంచి ఆయన దీవెనలు మన పైన కుమ్మరిస్తూ మనము ఆన్లైన్ లోనే ఈ యొక్క ఆరాధనను జరిపించుకుంటూ దేవునికి మహిమకరముగా, దేవుని దీవెనకరముగా మనము ఈ దినాన ఆయన ఆరాధనను జరిపించుకోవడానికి ఆయన ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పునరుద్ధానపు ఆదివారాన ఈ యొక్క లైవ్ లో ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మీ అందరికీ మా యొక్క ఆహ్వానము తెలియజేస్తూ ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. మన మధ్యలో కాష్టం గారు ఉన్నారు, శ్రీమతి మేరీ జాన్ పల్లమ్మ గారు. వారు వచ్చి మొదటి ప్రారంభ ప్రార్థన చేస్తారు. దాని తర్వాత మనము కొద్దిసేపు దేవుని ఆరాధించుకుందాం. మహోన్నతులను మహాపరిశుద్ధులను అతిథిగా ప్రేమించిన మా పనులు కలిగి వేసే అన్ని పరిశుద్ధ పాలన మమ్మల్ని సభ్యులతో గత మాసం మే నెలంతా మమ్మల్ని సురక్షితమైన రెక్కల చోట్ల బట్టి అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్ళినప్పుడు నన్ను స్వస్థించి ఆలోచించి కాపాడి దేవాన్ని ఎక్కడేమన్నారు మాసంలో అడుగు పెట్టి ఉండగా మీరు ఈ మాసం అంతా కూడా మీ కృపగల హస్తాలకు అభ్యర్థించినాం. నాయన భద్రపరచండి, ఆరోగ్యం ఆశ్రయం ప్రతి అవసరం తీర్చి అవసరంగా ఉన్న చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు మీ సురక్షితమైన ప్రతి చోట్ను భద్రపరిచాం. నాయన వందనాలు చేస్తున్నాను. నాయన ఈ నెల ఆటలకు ఆరాధన ప్రారంభించిన నెల మీ సన్నిధి మాకు మాకు నేను మాకు ముఖ్యంగా నాకు సహాయం కలిసి విడతల ఆత్మతో మీ బిడ్డను బలపరిచి చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని లోబడి మాకు దయచేసి మీరే మహిమానంతా పొందమని నా ప్రభు రక్షకులైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన మధ్యలో యవన బిడ్డలు ఉన్నారు. వారు వచ్చి కొద్దిసేపు పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా కోరుచున్నాం. ప్రభు నామమున ఆశ్రయమే ఆయనను స్తుతించదు మన పాట. ప్రభు నామమున ఆశ్రయమే ఆయనను స్తుతించెదను. ప్రభు నామమున ఆశ్రయమే ఆయనను స్తుతించెదను. Thank you.
మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది అన్నమాట. మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది, మారనిది మరువనిది వీడనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ.
ఉన్నవాడ అనువాడ అల్ఫా ఒమేగా నిరంతమా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే అద్వితీయుడా నీవే ఆద్యంతరహితుడా నీవే అద్వితీయుడా నీవే ఆద్యంతరహితుడా నీవే ఉన్నవాడ
ఇప్పుడు వరకు పాటలు పాడి అలాగే మనల్ని అందరినీ ఆరాధనలోకి నడిపించిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు ఇది మనకిస్తున్న సందేశము ఏంటిదో కొద్దిసేపు మనము ధ్యానం చేసుకొని తెలుసుకుందాం. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే పాఠ్య భాగము యోహాను సువార్త మొదటి పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల వరకు. మొదటి యోహాను గ్రంథము మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి 18 వచనాల వరకు మనం ఈ ధ్యానం చేసుకోబోతున్నాం. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందులో నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టినని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గల వారై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? చిన్నపిల్లలారా, మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాము. చదివి వినిపించిన మరి సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ మనం ఈ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో మరి యొక్క నూతన నెలలోకి మేము ప్రవేశపెట్టడానికి నువ్వు ఇచ్చిన సహాయాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రం ప్రభువా. ఈ దినాన ప్రభువా, ఈ నూతన నెలలో ప్రభువా, మొదటి ఆదివారాల ప్రభువా, మేము మాతో మొదటి యోహాను గ్రంథంలో నుంచి మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం తండ్రి. ఆ వచనాల్లో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలను మేము గ్రహించే గొప్ప జ్ఞానాన్ని మీరు మాకు దయచేయబోతున్నందుకే మీకే వందనాలు స్తోత్రం ప్రభువా. గ్రహించి ప్రభువా మేము అనుసరణలో
పెట్టే బిడ్డలముగా నీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డకి వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, లోబడి జీవించే గొప్ప కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఒక వాక్యాన్ని వింటున్న నాతో కూడా ప్రభావ నీవే తోడుగా ఉండి సహాయం దయచేసి ఎడంతల ఆత్మశక్తిని నాకు దయచేసి ప్రభావ నీ యొక్క వాక్కులను నీ బిడ్డలకి అర్థమయ్యే రీతిలో ప్రభావ నేను అందించలాగా నీ యొక్క సహాయాన్ని నాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఈ కొద్ది ప్రార్థన ప్రభు అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక్కడ 13 నుంచి 18 వచనాల వరకు మనం గమనించినట్లయితే అక్కడ ప్రేమ మరియు ద్వేషము రెండు చాలా ఆపోజిట్ వర్డ్స్ ని మనము అక్కడ చూస్తూ ఉంటాం. ప్రేమ మరియు ద్వేషము, లవ్ అండ్ హేట్రెడ్ గురించి ఈ దినాన మనము ధ్యానం చేసుకోబోతున్నాం. జూన్ నెల మొదటి ఆదివారాన దేవుడు మనకి ఇస్తున్న సందేశము ఏంటి అంటే లవ్ అండ్ హేట్రెడ్. ఈ రెండింటిని మనము చాలా జాగ్రత్తగా మన యొక్క దైనందిన జీవితంలో కొనసాగించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇక్కడ మనము ఈ యొక్క 13 నుంచి 18 వచనాల వరకు గమనించగలిగినట్లయితే అక్కడ 2 పార్ట్స్ గా ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. దానికి ముందు ఈ యొక్క గ్రంథం అంతా, ఈ యోహాను సువార్త మొదటి పత్రిక, ఇదంతటినీ మనము గమనించగలిగినట్లయితే ఇక్కడ స్టార్టింగ్ 2.5 వచనాల వరకు మనము దేవుడు వెలుగై ఉన్నాడు అనే మాటలను మనము అక్కడ చూస్తూ ఉంటాం. ఈ 3వ అధ్యాయం నుంచి మనము దేవుడు ప్రేమామయుడు అయి ఉన్నాడని అక్కడ చూస్తూ ఉంటాం. 5వ అధ్యాయం వరకు, 5వ అధ్యాయానికి మనము వెళ్ళిపోతే దేవుడు జీవమై ఉన్నాడు అని అక్కడ మనము చూస్తూ ఉంటాం. గాడ్ ఈజ్ లైట్, గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లైఫ్ అనే 3 అంశాలను మనము ఈ యొక్క గ్రంథంలో, ఈ యొక్క పత్రికలో మనము చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ 13 నుంచి 18 వచనాల వరకు మనం గమనించినట్లయితే దీన్ని 2 భాగాలుగా చేసుకొని దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనము ఈ దినాన తెలుసుకొని మనల్ని మనం పరీక్షించుకొని దేవుని నిత్య రాజ్యంలో వారసులం అవ్వాలని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే 13 నుంచి 15 వచనాల వరకు ఒక భాగంగా తీసుకొని ఆ భాగానికి ఒక పేరును లేకపోతే టైటిల్ ని ఇవ్వాలనుకుంటే హెల్పింగ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు కాపాడుకోవడం ఎలా. ఈ 16 నుంచి 18 వచనాల వరకు మనం టైటిల్ ఇవ్వాలి అనుకుంటే హెల్పింగ్ అదర్స్, వేరే వారికి నువ్వు ఎటువంటి సహాయం చేయగలవు. 2 అంశాలను ఈ దినాన ధ్యానం చేసుకొని దేవుడు మనల్ని ఎక్కడ సరి చేసుకోమంటున్నాడు, మనం ఎక్కడ ఇంకా సాధారణుడు వలలో చిక్కిపోయి ఉన్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా ఈ 13వ వచనాన్ని కనుక మనము గమనించినట్లయితే అక్కడ సహోదరులారా, లోకము మిమ్మను ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. డు నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ద వరల్డ్ హేట్స్ యు. మనకి ఈ లోకము మనల్ని ద్వేషించిన ఎడల మనము ఆశ్చర్యపడనవసరం లేదు అని ఈ 13వ వచనంలో మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ మనము గమనించినట్లయితే అక్కడ 11, 12 వచనాలను కూడా మనం తీసుకున్నట్లయితే అక్కడ కయ్యూను గురించి మనకి అక్కడ రాయబడినట్టు చూస్తూ ఉంటాం. కయ్యూను సాతాను సంబంధి అయిపోయి తన యొక్క సొంత సహోదరుని చంపినట్లు మనము చూస్తూ ఉంటాం. కనుక మనము కయ్యూను వలె ఉండకుండా మనల్ని మనము సరి చేసుకొని, ఎంత మనకి కోపం ఉన్నా కానీ, ఎంత ద్వేషం ఉన్నప్పటికీ, ఏది ఉన్నప్పటికీ మనల్ని మనము సరి చేసుకోవాలని ఈ దినాన దేవుడు మనకి నేర్పియబోయే పాఠ్యభాగంగా మనం గమనించాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క వచనంలో 13వ వచనంలో మనము గమనించినట్లయితే డు నాట్ బి సర్ప్రైజ్డ్ ఇఫ్ ద వరల్డ్ హేట్స్ యు. లోకము నిన్ను ద్వేషించిన ఎడల నీవు ఆశ్చర్యపడవద్దు అని ఇక్కడ తెలియజేసినట్టు మనం చూస్తా ఉన్నాం. అసలు ఎందుకు మనము ఆశ్చర్యపడకూడదు అంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనము గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు కనుక మనం గమనించినట్లయితే లోకము
మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించరని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించను. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఎందుకు మనల్ని లోకము ద్వేషిస్తా ఉందంట అండి? ఇక్కడ మనము ఈ 18-19 వచనాల్లో మనం గమనించినట్లయితే మనకంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారినే ఈ లోకము ద్వేషించింది అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. లోకము మనల్ని ద్వేషించక ముందే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ద్వేషించింది. ఆయనను ద్వేషించింది కనుకనే ఆయనను సిలువకు ఎక్కించింది. సిలువ పైన ఆయన వేలాడే మనిషిగా ఎటువంటి నేరము చేయని, ఎటువంటి కలహము లేని ఆయనతో సిలువ యాగానికి ఈ లోకము ద్వేషించి, ఆయనను ద్వేషించి సిలువ వేసినట్లు మనము చూస్తా ఉన్నాం. అలాగే 19వ వచనంలో ఇంకో అంశం ఏంటి అంటే మనము దేవుని ద్వారా మనము ఏర్పరచుకొనబడిన వారము. వీఆర్ చూజన్ బై హిమ్. కనుకనే ఈ లోకము మనల్ని ద్వేషిస్తూ ఉంటది. మనము గమనించగలిగినట్లయితే ఎప్పుడైనా మన ఫ్రెండ్స్ ఎవరన్నా మనము క్రిస్టియన్ నేమ్ వారు వినగానే మనల్ని చాలా రకరకాల ప్రశ్నలు వారు అడుగుతా ఉంటారు. మనము అటువంటి ప్రశ్నలు వారు అడిగినప్పుడు మనము చాలా మంచి ఆన్సర్స్ ని ఇవ్వగలిగే వారంగా ఉండాలి. ఎందుకు అంటే ఈ లోకము మనల్ని ద్వేషిస్తూ మనల్ని త్రొక్కి వేయాలి అని మనము ఈ యొక్క రూట్ లో వెళ్తా ఉంటే వారికి నచ్చక వారు మనల్ని త్రొక్కి వేయాలని ఆలోచిస్తా ఉంటారు. సాతానుడు చేసే పనులు అవే. అయితే మనకి నిత్య రాజ్యము అనుగ్రహించే మార్గము కేవలం ఇదే కనుక మనము దీంట్లోకి వచ్చినప్పుడు దీని నుంచి తొలగిపోయే వారంగా మనం ఉండకూడదని ఇక్కడ తెలియజేస్తూ, లోకము మనల్ని ద్వేషిస్తుంది అంటే మనకంటే ముందు యేసుక్రీస్తు ప్రభువారిని లోకము ద్వేషిస్తా ఉంది. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక లోకము మనల్ని ద్వేషిస్తుంది అని ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 18-19 వచనాల్లో మనము చూస్తా ఉన్నాం. కనుక ఈ యొక్క లోకము మనల్ని ద్వేషిస్తున్నప్పుడు మనము ఆశ్చర్యపడనవసరం లేదు. వి షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్ విత్ ద వరల్డ్ హేట్స్ యు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. 14వ వచనంలోకి మనము వెళ్ళగలిగినట్లయితే 14వ వచనంలో మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచినట్లును. ఇక్కడ మనము గమనించినట్లయితే ఇక్కడ మనము ఒకవేళ మన సహోదరుని ప్రేమిస్తున్నాము అని మనము గ్రహించగలిగినట్లయితే మనము మరణములో నుండి జీవంలోనికి మనము వెళ్ళి ఉన్నట్లే అంట. ఇక్కడ మనము డెత్ టు లైఫ్ ని మనం పొందుకున్న వారంగా ఇక్కడ ఈ యొక్క వచనాన్ని ఇక్కడ ఈ యొక్క వచనం మనకి తెలియజేసినట్టు మనము గమనించవచ్చు. ప్రేమించుచున్న ఎడల మనము మన సహోదరుని ప్రేమించుచున్నాము గనక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదాము. ఇక్కడ మనము గమనించినట్లయితే మనము మన సహోదరుని ప్రేమిస్తే మనము మరణంలో నుండి జీవంలోనికి, డెత్ టు లైఫ్, ఇఫ్ యు లవ్ యువర్ డియర్ బ్రదర్ ఆర్ సిస్టర్ అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ మనము ఇంకా మనకు ఏమి ఇవ్వబడింది అంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలోకి కూడా మనము వెళ్ళగలిగినట్లయితే అక్కడ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకు ఇంకో గొప్ప విషయము మనకి లభించేది, సహోదరుని ప్రేమించగలిగినట్లయితే మనకి లభించేది ఏంటి అంటే మనము తీర్పులోకి
రాకుండా నిత్య రాజ్యంలో చేరే వారుగా ఉంటామంట. ఇక్కడ మనము ఈ యొక్క వచనాన్ని గమనించినట్టయితే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక. మనము మా తండ్రి అనే దేవుడు ఆయన కుమారుని పంపించాడు అని మన విశ్వాసము ఉంచగలిగినట్లయితే మనము తీర్పులోనికి రాక, మరణంలో పడిపోకుండా జీవంలోనికి వెళ్లే వారంగా ఉంటామని ఇక్కడ మనకు తెలియచేయబడుతున్నట్లు మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ మనము అలాగే గమనించినట్లయితే ఇదే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో కూడా మనము గమనించినట్లయితే ఇక్కడ వెలుగులో ఉన్నాడని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ఇక్కడ 14వ వచనంలో 2వ భాగం మనం గమనించినట్లయితే, ప్రేమ లేని వాడు మరణమునందు నిలిచి ఉన్నాడు. ఆ మాటకు ఇంకో మాట ఏంటి అంటే, అక్కడ వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు, చీకటి సంబంధి అయి ఉన్నాడు అనే విషయాన్ని ఈ 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినట్లు మనము చూస్తా ఉన్నాం. గాడ్ ఈజ్ లైట్ అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఆయన అక్కడ ఏం తెలియజేస్తున్నాడంటే, ఎవరైతే తన సహోదరుని ద్వేషించునో వాడు ఇంకా చీకటిలోనే ఉన్నాడు అనే విషయాన్ని అక్కడ మనం గ్రహిస్తా ఉండాలి. ఇక్కడ ఈ యొక్క వచనంలో ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. వాడి యొక్క జీవితము చీకట్లోనే ఉంటూ చివరిగా వాడు పొందుకునేది ఏంటి అంటే మరణమే వాడికి శాశ్వతంగా దొరుకుతుంది. కనుక మనము ఏం చేయాలి అంటే, వి షుడ్ లవ్ అవర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం. 15వ వచనంలోకి మనము వెళ్ళినట్లయితే, అక్కడ తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు, ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. 3వ పాయింట్ గా ఇక్కడ దేవుడు తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఇక్కడ మనము గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 21, 22 వచనాల్లో మనము గమనించినట్లయితే అక్కడ కొన్ని విషయాలను తెలియచేస్తున్నట్లు వారికి ఎటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్తా ఉంటారు. వారు ఈ యొక్క నరహంత చేసిన వారైతే వారు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తారో అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం 21, 22 వచనాల్లో మనకు అక్కడ తెలియచేయబడ్డది. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనవును. ఇక్కడ మనము 3 పరిస్థితుల గుండా ఆ యొక్క వ్యక్తి వెళ్తున్నట్లు మనము చూస్తా ఉన్నాము. ఒకవేళ మనము మన సహోదరుని పైన కోపపడినట్లయితే మనకి జడ్జిమెంట్ ఉంటది అని ఇక్కడ తెలియచేయబడుతుంది. జడ్జిమెంట్ అంటే మనము లోకానుసారంగా గమనించినట్లయితే ఒక 9-10 మంది మధ్యలో వాడిని నుంచోబెట్టేటట్టు మనం గమనిస్తా ఉంటాం. రెండోదిగా తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు, దేనికి పనికిరాడు అని నానా మాటలు నువ్వు అంటున్నట్లయితే అక్కడ మనము మహాసభకు ఆ యొక్క వ్యక్తి తీసుకురాబడతాడు. అంటే కోర్టు, మనం ఈ రోజులో గమనించినట్లయితే కోర్టులోకి తీసుకురాబడతాడు, జడ్జి ముందు నిలబెట్టబడతాడు. అలాగే మనము ద్రోహి అని చెప్పిన వాడు నరకాగ్నిలోనికి త్రోసివేయబడతాడు. చివరిగా వాడికి ఎప్పటికీ ఉండే పనిష్మెంటే ఉంటది అని అక్కడ తెలియచేస్తూ, నీ సహోదరుని ఎటువంటి పరిస్థితులలోకి నేను నెట్టివేసినప్పటికీ నువ్వు చేయవలసింది ఏంటి అంటే వాడిని ప్రేమించే వారిగా ఉండాలని ఇక్కడ దేవుడు మనల్ని దినాన తెలియచేసినట్లు మనం గమనిస్తా ఉన్నాం. మనము చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని
జీవించాలి. మన యొక్క స్నేహితుడిని ప్రేమించగలిగినంత వరకు మనము ప్రేమించే వారిగానే ఉండాలి, కానీ ద్వేషించే వారిగా, దేనికి పనికిరాడు అని హేళనకరమైన మాటలను చెప్పేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్క నరుని సృజించింది దేవుడే గనక ఆయన సృజించిన ప్రతి ఒక్క నరుడు ఆయనకి ఏదో ఒక పనిముట్టుగానే పనికి వస్తా ఉంటాడు గనక మనము ఒకరిని జడ్జ్ చేసే వారిగా మనము ఉండకుండా మనల్ని మనం సరి చేసుకునే బిడ్డలుగా మనం ఉండాలని ఇక్కడ దేవుడు తెలియచేసినట్లు మనము చూస్తాం. అలాగే ఈ 15వ వచనంలోనే మనం గమనించినట్లయితే ఏ నరహంతకుని అందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. నో మర్డరర్ హ్యాస్ ఇటర్నల్ లైఫ్. ఏ నరహత్య చేయువాడు లేకపోతే ఏ హంతకుని అందును నిత్య జీవము ఉండదని మనము ఎరగాలంట. మనం చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని జీవించాలని ఇక్కడ తెలియచేస్తూ ఇదే మాటను గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనంలో మనము అక్కడ చూస్తాం. విచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, గౌరవములు, కక్షలు, భేదములు, విమేదములు, అసూయ, మత్తితులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టంగా చెప్పుచున్నాను. దేవుని రాజ్యము స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనము ఈ యొక్క వచనంలో కనుక గమనించగలిగినట్లయితే నరహత్య చేయవద్దు అని అక్కడ తెలియచేస్తూ ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు తెలియచేస్తున్న మాట గమనించినట్లయితే అక్కడ చాలా విషయాలను తెలియచేస్తూ వాటిలో ఏది ఉన్నా గానీ వారు దేవుని యొక్క రాజ్యానికి చేరే వారసులుగా, దేవుని యొక్క రాజ్య స్వతంత్రులుగా వారు ఉండరు అని పౌలు భక్తుడు అక్కడ తెలియచేసినట్టు మనము గమనించాలని మీకు తెలియచేస్తా ఉన్నాం. కనుక ఈ 13 నుంచి 15 వచనాల వరకు మనం ఏం నేర్చుకోవాలండి? హెల్పింగ్ ఆర్ సెల్ఫ్. ఎలా మనము మనల్ని మనకు సహాయం ఎలా చేసుకోవాలి అంటే మన సహోదరుని ప్రేమించడం ద్వారా మనల్ని మనం సహాయం చేసుకున్న వారము అయితాము. కనుక ఇక్కడ మనము గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అంటే మనము మన యొక్క సహోదరుని ప్రేమించిన వారమైతే మనము నిత్య రాజ్యంలో స్వతంత్రించుకున్న వారము. మనము ద్వేషించగలిగినట్లయితే మనము నిత్య నరకాగ్నిలో పడవేయబడతాము. మనము కయ్యోను ఏబేలు గురించి మనము మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కయ్యోను ఖచ్చితంగా నిత్య నరకాగ్నిలోకి వెళ్ళి ఉంటాడు. ఏబేలు దేవుని కుడిపార్శ్వాన చేరి ఉంటాడు. కనుక ఈ యొక్క స్టోరీలో నుంచి మనము తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మనము దేవుని బిడ్డలముగా పిలువబడుతున్న మనము సహోదరులు సహోదరి అని మనము పిలుచుకుంటున్నప్పుడు మనము వారిని ద్వేషించే వారంగా ఉండొద్దు అని ఇక్కడ బైబిల్ అంతా మనకి స్పష్టంగా తెలియజేస్తూ వారికి ఎటువంటి తీర్పు ఉంటుందో కూడా ఇక్కడ తెలియచేయబడినట్లు మనం ఈ 13 నుంచి 15 వచనాల వరకు గమనించి ఉన్నాం. 16 నుంచి 18 వచనాల వరకు మనం గమనించినట్లయితే అక్కడ హెల్పింగ్ అదర్స్, నీ యొక్క సహోదరునిగా పిలువబడుతున్న ఆయనకి తోచినంత వరకు నీవు ఏదో ఒక సహాయము చేయగలిగిన వాడవైతే నువ్వు ప్రేమను కనపరిచిన వాడవే అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేసినట్టు మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఆయన ప్రాణమును పెట్టి ఉన్నాడు కనుక మనము కూడా ఎలా ఉండాలంట? మనము కూడా దేవునికి ప్రాణము, మనము కూడా మన సహోదరులకు ప్రాణము పెట్టే వారిగా మనము కూడా ఉండాలని ఇక్కడ తెలియచేస్తున్నాడు. అందుకే మనకు యోహాను సువార్త
15వ అధ్యాయం 13వ వచనంలో ఇలా రాయబడినట్టు మనము చూస్తూ ఉంటాం. తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టిన వాని కంటే ఎక్కువైన వాడు ఎవడునో లేడు. ఒకసారి చదువుదామా వచనాన్ని. తన స్నేహితుల కొరకు తన ప్రాణంలో పెట్టిన వాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవ్వడునో లేడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువు స్పష్టంగా అక్కడ తెలియచేసిన మాట ఏంటి అంటే, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన వాని కంటే గొప్పవాడు ఎవరు లేరట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ పైన వచనాల్లోనే ఏం చెప్తాడంటే, నేను మీకు యాజకునిగా లేకుంటే మీకు బాస్ గా ఉండడానికి రాలేదు, కానీ మీతో స్నేహితుడిగా ఉండడానికి వచ్చాను అని తెలియజేస్తూ, కేవలము స్నేహితుడు అయితేనే ప్రాణము పెట్టగలుగుతాడు అనే విషయాన్ని అక్కడ తెలియజేసినట్లు మనము చూస్తూ ఉంటాం. కనుక 16వ వచనంలో మనము మన యొక్క సహోదరుని కొరకు ప్రాణం పెట్టేవారిగా ఉండాలని ఇక్కడ తెలియజేసినట్లు మనము గమనించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే 17వ వచనంలోకి మనం వెళ్ళగలిగినట్లయితే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వారి యందు దేవుని ప్రేమ ఏలాగూ తెలుసును. ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే, ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరుని లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వారి యందు దేవుని ప్రేమ ఏలాగో తెలుసును. ఇక్కడ మనము గమనించినట్లయితే, మోషే భక్తుని కాలంలో మనము ఆ యొక్క వచనాలను గమనించినట్లయితే, అక్కడ ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7-8 వచనాల్లో మనము ఏం గమనిస్తాము అంటే, అక్కడ మనము మన సహోదరునికి ఒకవేళ హెల్ప్ చేసినట్లయితే వాటి దగ్గర నుంచి తిరిగి మనము ఆశించవద్దు, ధనమును ఆశించవద్దు అని అక్కడ మనము గమనిస్తూ ఉంటాం. అయితే అక్కడ ఆ యొక్క వచనాల్లో మనము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 7-8 వచనాల కంటే పై వచనాలను మనము గమనించగలిగినట్లయితే, అక్కడ పై వచనాలను గమనిస్తే అక్కడ మీరు ఇశ్రాయేలు ప్రజలు మొదటి వచనం నుంచి మనం గమనిస్తే, అక్కడ ఇశ్రాయేలు ప్రజలైన వారికి మీరు ఎటువంటి సహాయం అనేది చేయొచ్చు, కానీ మీ పొరుగు వారు లేకపోతే ఫారినర్స్, మన పక్క రాష్ట్రం నుంచి మనకు తెలియని వారు పరదేశులు వారి వలన వచ్చినట్లయితే వారికి మనము సహాయము చేస్తే వారిని తిరిగి మనము ధనాన్ని వారిని అడిగి తీసుకునే వారంగా ఉండాలని అక్కడ తెలియచేస్తూ 7-8 వచనాలు కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, ఈ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనాను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా అప్పియవలెను. ఇక్కడ మనం గమనించినట్లయితే, నీవు నీ యొక్క సహోదరునికి ఎటువంటి సహాయం చేయగలుగుతామంటే, ఒకవేళ నీవు ఇక్కడ మనము ఈ యొక్క వచనంలో 17వ వచనంలో గమనించగలిగినట్లయితే, నీకు కావాల్సినంత జీవనోపాధి నీకు ఉన్నట్లయితే నువ్వు ఏం చేయాలి? అక్కడ ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 7-8 వచనాల్లో మనం గమనించినట్లు మనము ఏం చేయాలి? ఎవరైనా మన సహోదరుడు బీదవాడిగా కనిపించినట్లయితే
మనము వాడికి హెల్ప్ చేసే వాడిగా ఉండాలి అనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ వాడికి ఎంతవరకు కావాలో అంతవరకు మన జీవనోపాధిని బట్టి వాడికి హెల్ప్ చేసే వాడిగా ఉండాలని ఇక్కడ తెలియజేసినట్టు మనం గమనించాలని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ మనము మన సహోదరుడు అంటే మనము గమనించవచ్చు, మన పాస్టర్ అయి ఉండవచ్చు, మన ఎల్డర్ అయి ఉండవచ్చు, మనతో పాటు కూర్చొని మన సహోదరుడు అయి ఉండవచ్చు. వారి యొక్క కుటుంబము, వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉందనే విషయాన్ని మనం గమనించుకుంటా ఉండాలి. ఈ క్రైసిస్ లో వారు ఎలా ఉంటున్నారు అని ఒకసారి వారికి ఫోన్ చేసి మనము వారి యొక్క పరిస్థితిని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. మనము చాలా సార్లు మన సహోదరులకు మనము చాలా విషయాల్లో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం, కానీ మీ ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అనే విషయాన్ని మనము అడగము. మనము అలా అడగకుండా ఉండగలిగినట్లయితే మనము దేవుని ప్రేమను కనపరిచిన వారము ఎలా అవుతాము అని ఈ యొక్క వచనంలో నుంచి మనము గమనించగలుగుతున్నాం. కనుక మీ పాస్టర్ అయి ఉండవచ్చు, మీ ఎల్డర్ అయి ఉండవచ్చు, మీ యొక్క సోదరుడు అయి ఉండవచ్చు, ఎవరైనప్పటికీ ఈ యొక్క క్రైసిస్ లో వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉందో మనము ఒకసారి మనకి జీవనోపాధి వచ్చే కొలది వారిని అడిగి తెలుసుకొని వారి యొక్క స్టేటస్ ని బట్టి వారికి ఏదో ఒక సహాయము చేయగలిగిన వారమైతే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఆయన యొక్క ప్రేమ మన మధ్యలో ఉంది అనే విషయాన్ని నువ్వు సహాయం చేసిన ఆ వ్యక్తి కూడా గమనించగలుగుతాడు. ఆయన ఎంతగానో సంతోషిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ మనము గమనిస్తున్నాం. కనుక మనము మన యొక్క సహోదరుని ఎడల మనము ముఖము కప్పుకునే వారంగా, ఆయన అడిగినప్పుడు మనము మన యొక్క ముఖమును చాటేసుకునే వారంగా మనము ఉండకుండా ఉండాలి అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నట్లు మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ అలాగే దేవుని ప్రేమ ఎలా ఉంటాది అనే విషయాన్ని మనము ఈ యొక్క వచనంలో నుండి గమనించినట్లయితే అక్కడ చివరిగా దేవుని ప్రేమ ఎలాగూ నిల్చునో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదే పత్రికలో 4వ అధ్యాయము 20వ వచనంలో కనుక మనము గమనించినట్లయితే 4వ అధ్యాయము 20వ వచనం, ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. వాడు చూడని దేవుని ప్రేమింపలేడు. ఇక్కడ మనము గమనించినట్లయితే నీవు ఒకవేళ నీకు ఎదురుగా కనిపిస్తున్న నీ యొక్క సహోదరుని నువ్వు ప్రేమించలేనట్లయితే, వాడి యొక్క స్థితి ఏంటో నువ్వు తెలుసుకోలేకపోయినట్లయితే, వాడికి నువ్వు హెల్ప్ చేయగలిగినా కానీ హెల్ప్ చేయలేకపోయినట్లయితే, నీకు ఎదురుగా కనిపిస్తున్న నీ యొక్క సహోదరునే నీవు ముఖము చాటేసుకున్నట్లయితే, నీకు కనిపించని నీ దేవుణ్ణి నువ్వు ఎలా ఆరాధించగలుగుతావు, నువ్వు ఆయనను ఎలా కొనియాడగలుగుతావు అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేసినట్లు మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇఫ్ యూ కెనాట్ లవ్ ఎ ఫ్రెండ్ ఆర్ ఎ బ్రదర్ హూ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దెన్ హౌ కెన్ యూ లవ్ ద గాడ్ హూ ఈస్ అన్సీన్? నీకు కనిపించని దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించగలుగుతావు అని అక్కడ మనకి 4వ అధ్యాయం 20వ వచనంలో తెలియచేయబడినట్లు మనము ఒకసారి మనము గ్రహించుకొని మనము సహాయము చేయగలిగే స్థితిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము ఈ యొక్క పరిస్థితుల గుండా ఎవరు వెళ్తున్నారో గమనించుకుంటూ వారికి తోచిన సహాయాన్ని చేసే విధంగా ఉండాలని మీకు తెలియజేస్తా ఉన్నాను. 18వ వచనాన్ని మనము గమనిద్దాం. అక్కడ చిన్న పిల్లలారా మాటలతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతుము. ఇక్కడ మనము గమనించినట్లయితే కొంతమంది మంచిగా మాట ఇచ్చేస్తా ఉంటారు. రేపు మీరు వచ్చేయండి, మీ అబ్బాయిని పంపించేయండి, నేను ఉద్యోగం ఇప్పించేస్తాను అని మాటలు అంటారు. కానీ నెక్స్ట్ డే మనము ఎక్కడికి రావాలి, ఏం చేయాలి, ఏమేమి తీసుకెళ్లాలని ఆ వ్యక్తికి ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తనే ఎత్తాడు. చాలా మంది ఇలాంటి పరిస్థితుల గుండా మీ యొక్క జీవితంలో వెళ్ళే ఉంటారు.
అయితే మనము చేయగలిగిన సహాయాన్ని చేయలేకపోయినట్లయితే దేవుని ప్రేమను వారి ఎడల ఎలా కనపరచగలుగుతాము అని తెలియచేస్తూ మనము మాటలతోనూ నాలుకతోనూ కాక, అంటే మనము మాటతోనూ నాలుకతోనూ ఎన్నో మాటలు మాట్లాడేసి ఎన్నో విషయాలకు మనం హామీలు ఇచ్చేస్తా ఉంటాం. నేను ఉన్నాను కదండి, నేను చూసుకుంటాను, మీ అబ్బాయికి ఖచ్చితంగా జాబ్ నేను ఇప్పిస్తాను అని ఈ యొక్క జాబ్ విషయంలో మన యొక్క బిడ్డల లైఫ్ లో మనం చాలా సార్లు చూస్తూనే ఉంటాం. నిశ్చింతగా ఉండండి, నేను మంచి జాబ్ ని మీ అబ్బాయికి ఇప్పించేస్తున్నాను, రేపు వచ్చేయమనండి, రేపు ఈ ఫైల్స్ ని పట్టుకొని వచ్చేయమనండి, నేను ఖచ్చితంగా జాబ్ ఇప్పించేస్తాను అంటారు. కానీ వారు ఎటువంటి సహాయము చేయని వారిగా ఉంటారు. వారి యొక్క ముఖాన్ని మనకి కనిపించకుండా దాచిపెట్టే వారిగా ఉంటారు. కనుక మనము దేవుని బిడ్డలముగా ఉంటున్నప్పుడు we should always be in front to help others. మనము దేవుని బిడ్డలముగా పిలువబడుతున్నప్పుడు ఇతరులకు సహాయం చేసే వారిగా మనము ఉండాలి. మన యొక్క జీవనోపాధికి తగ్గట్టుగా మనము సహాయం చేయగలిగినట్లయితే దేవుని యొక్క ప్రేమను మనము కనపరిచే వారంగా ఉంటాం. కనుక ఈ 13 నుంచి 18 వచనాల్లో దేవుడిచ్చిన ఈ యొక్క ఆలోచనలను బట్టి మనము ఎంతగానో సంతోషిస్తూ మన యొక్క స్థితిని బట్టి మనల్ని మనము సహాయం చేసుకుంటూ ఎలా సహాయం చేసుకోగలుగుతాం? మనము మన యొక్క సహోదరుని ఎడల ప్రేమను కనపరుస్తూ మనము నిత్యరాజ్యంలోకి చేరే వారంగా ఉండాలి. అలాగే మనము వాటిని ద్వేషించుకుంటూ నిత్య నరకంలో పడిపోయే వారంగా ఉండకూడదు అనే విషయాన్ని మనము తెలుసుకుంటూ అలా మనల్ని మనము సహాయం చేసుకోగలుగుతాం. మనకి ఉన్న దాంట్లో మనము మన యొక్క స్నేహితులకి, మన యొక్క సహోదరులకి, మన యొక్క పాస్టర్ గాని వీరికి మనము ఈ యొక్క పరిస్థితుల్లో మనము హెల్ప్ చేయగలిగిన వారమైనట్లయితే వారి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ని మనం గమనించుకొని వారికి కావలసిన ఆర్థిక సహాయాన్ని మన యొక్క జీవనోపాధి నిమిత్తము మనము చేయగలిగినట్లయితే వారికి కలిగిన యొక్క సంతోషము మీరు చూసినప్పుడు మీరు అసలు తట్టుకోలేనటువంటి సంతోషాన్ని వారు పొందుకుంటా ఉంటారు. మీ అందు ఎంతగానో ఆనందించి మీ అందు వారు సంతోషిస్తూ అనుదినము మీ కొరకు ప్రార్థన చేసే వారంగా ఉంటా ఉంటారు. కనుక మీ యొక్క పాస్టర్ ని ఒకవేళ తీసుకున్నట్లయితే వారు అనుదినము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కనుక వారికి మనము ఈ యొక్క క్రైసిస్ గుండా వారు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నారో మనము గమనించుకుంటూ మనం వారికి సహాయం చేసే వారిగా ఉండాలి అని అట్టి రీతిగా దేవుని యొక్క ప్రేమను మనము ఇతరులకు కనపరిచే వారంగా ఉంటూ దేవుని మనము ఈ యొక్క ద్వేషాన్ని, సాతానుకు సంబంధమైన యొక్క ద్వేషాన్ని ఇతరులకు కనపరిచే వారంగా ఉంటూ మనము నిత్య నరకాగ్నిలో పడిపోయే వారం కంటే మనకు తోచినంత వరకు మనము సహాయం చేస్తూ దేవుని ప్రేమను మనమందరము ఇతరులకు చూపెట్టే వారిగా మనము మాదిరిగా ఉండాలని మీకందరికీ తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వెంటిలో భద్రపరచుగాక. ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనలో మనం ముగించుకుందాం. దయచేసి మనమందరము కళ్ళను వంచుదాం, మన యొక్క కళ్ళను మూసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరిద్దాం. దేవుడు ఈ యొక్క జూన్ నెల మొదటి ఆదివారాన ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి, సందేశాన్ని బట్టి దేవునికి కొద్దిసేపు మనము ఆయన చేసిన మేలు నిమిత్తము మనము ఆయనకి స్తుతులు చెల్లిస్తూ నాతో పాటు ఏకీభవించి మీరు ప్రార్థనలో పాల్గొనాలని మనందరినీ కోరుకుంటా ఉన్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి యేసురాజా, నీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామానికి లెక్కలేనటువంటి వందనాలు. స్తోత్రం 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 ప్రభువా. ఈ యొక్క జూన్ నెల మొదటి ఆదివారాన మేము పాటల ద్వారా నేను మహింపరచడానికి, అలాగే వాక్యం ద్వారా ప్రభువా మమ్మల్ని ప్రభువా నువ్వు మరి ఒకసారి నువ్వు మమ్మల్ని మేము సరి చేసుకునే రీతిగా ప్రభువా నీ యొక్క ప్రేమను కనపరిచే బిడ్డలముగా ఉండాలి అని నువ్వు తెలియచేసిన ఈ యొక్క మాటలను బట్టి మీకే వందనాలు. స్తోత్రం ప్రభువా. ఈ యొక్క మాటలను బట్టి నీకే
ప్రభా నీకే మహిమ కలుగునగాక తండ్రి. ఎందుకంటే ప్రభా మమ్మల్ని మేము సహాయం చేసుకోగలము అనే విషయాన్ని ఈ దినాన మాకు నేర్పించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభా. మమ్మల్ని మేము ఎలా సహాయం చేసుకోగలుగుతామంటే మేము మా యొక్క సహోదరుని ప్రేమించగలిగినప్పుడు మమ్మల్ని మేము సహాయం చేసుకోగలుగుతాం. ఆ యొక్క సహాయము మమ్మల్ని నిత్య రాజ్యంలోకి చేరుస్తుంది కనుక మమ్మల్ని మేము సహాయం చేసుకునే గొప్ప జ్ఞానాన్ని ఈ దినాన్ని యొక్క వాక్కుల ద్వారా మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభా. మరి అలాగే మేము ప్రభా ఇతరులకు కూడా పడే నీ యొక్క బిడ్డలుగా నీ యొక్క పిల్లలుగా మేము పిలువబడడానికి నీ యొక్క సహాయమును మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము అది కూడా ఎలా చేయాలో నీవు ఈ దినాన్ని మాకు నేర్పిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రం ప్రభా. అలాగే మా ముందు ఉంచబడిన ప్రార్థనాంశాల నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే అనారోగ్య పరిస్థితులు గుండా వెళ్తున్నారో ప్రభా వారికి మీ యొక్క సహాయాన్ని మీ యొక్క గాయపడిన హస్తాన్ని ఆ బిడ్డల పైన ఉంచి వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ఎవరెవరైతే బిడ్డలు ప్రభా వారి చదువుల్లో ప్రభా వారు ముందంజు వేస్తా ఉన్నారో ప్రభా, కొత్త కాలేజెస్ లో కొత్త క్లాసెస్ లో వారు జాయిన్ అవుతా ఉన్నారు ప్రభా, ఆ బిడ్డలకి మీ యొక్క జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరైతే ప్రభా ఇటువంటి క్రైసిస్ గుండా వెళ్తూ ఉన్నారో ప్రభా వారికి మీరు ఆ దినాల్లో ప్రభా నీవు ప్రభా ఏలియాకు కాకుల ద్వారా అందించిన విధంగా ప్రభా ఒక గొప్ప రీతిగా ప్రభా ఆశ్చర్య రీతిగా ప్రభా వారిని పోషించమని వేడుకుంటున్నాను దేవా. నీకే వందనాలు స్తోత్రం ప్రభా. అలాగే ప్రభా ఎవరెవరైతే వారి కుటుంబ సమస్యలు గుండా వెళ్తున్నారో ప్రభా ఆ బిడ్డలు కూడా మీరు సహాయం దయచేసి ఆ సాతాను బిడ్డల గలిబిల నుండి వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను దేవా. నీకే వందనాలు స్తోత్రం ప్రభా. మరి ఒకసారి ఈ యొక్క ప్రత్యేకమైన ఆదివారాన ఈ పునరుద్ధరణపు ఆదివారాన ప్రభా నిన్ను పాటల ద్వారా మహిమపరచడానికి నిన్ను స్తుతించడానికి అలాగే ఈ యొక్క వాక్కుల ద్వారా మేము నీ యొక్క ప్రేమను మా యొక్క సహోదరుని ఎడల కనపరిచే బిడ్డలముగా వాటిని ఎలా కనపరచాలో నీవు ఈ దినాన మాకు స్పష్టంగా తెలియజేసిన రీతిని బట్టి మీకే మరి ఒకసారి వందనాల స్తోత్రం తెలియజేసుకుంటూ ఈరోజు ఆరాధన అంతా నీ నామ మహిమార్థమై జరిగించుకున్నందుకు మీకే లెక్కలేనటువంటి వందనాల స్తోత్రం తెలియజేసుకుంటూ ఈ యొక్క కూడికలో ప్రభా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ప్రభా ఎవరెవరైతే ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ ఒక ప్రత్యేక రీతిగా దీవించి ఆశీర్వదించి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు వారి పైన గుమ్మరింపజేయమని ప్రార్థన చేస్తూ ఇంతవరకు మీ యొక్క సన్నిధిని మాతో ఉంచి మాకు సహాయం దయచేసిన రీతిని బట్టి మీకే లెక్కలేనటువంటి వందనాల స్తోత్రం తెలియజేసుకుంటూ సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము పరిశుద్ధాత్మని యొక్క కాపుదల తోడు సంరక్షణ యూట్యూబ్ లో ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలము అనుగ్రహించబడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక.